నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. క్రిస్మస్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి క్రైస్తవ మత గురువులు ఒక కార్యక్రమానికి హాజరవడంపై కేరళ మంత్రి సాజీ చెరియన్ చేసిన వ్యాఖ్యలపై కేరళ క్యాథలిక్ బిషప్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు కార్డినల్ మార్ బసెలియోస్ క్లిబీస్ పిలుపునిచ్చారు. కార్డినల్ మార్ బసెలియోస్ క్లిబీస్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ పిలిచిన సమావేశంలో కొంతమంది బిషప్లు పాల్గొనడంపై అవమానకరంగా వ్యాఖ్యానించబడింది. దానికి మేమంతా చాలా బాధపడ్డాం. ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి మమ్మల్ని ఆహ్వానించినప్పుడల్లా సానుకూల దృక్పథంతో హాజరవుతాం. మంత్రి ప్రకటనను ఉపసంహరించుకోవాలని మేము కోరుకుంటున్నామని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ 31న అలప్పుజాలో జరిగిన సిపిఐఎం కార్యక్రమంలో ప్రసంగించిన చరణ్ ఇలా అన్నారు. బీజేపీ నుండి ఆహ్వానం అందినప్పుడు కొంతమంది బిషప్లు గూస్ బంపులు పొందుతారు. ప్రధానిని కలవడానికి వెళ్లిన వారికి మణిపూర్ గురించి మాట్లాడే నైజం లేదు. వారికి కేకులు మరియు ద్రాక్ష వైన్ అందించారు. మణిపూర్ వారికి చర్చనీయాంశం కాదు అని మంత్రి అన్నారు. బిషప్లు ప్రాతినిధ్యం వహిస్తున్న వందలాది మంది ప్రజలు నరికివేయబడుతున్న మణిపూర్లో జోక్యం చేసుకోవాలని, వారిలో ఎవరైనా ప్రధానిని ప్రశ్నించారని మంత్రి అన్నారు. The Minister for Culture should not speak in such a derogatory term and language. And we want the KCBC, the Kerala Catholic Bishops Council, and I am the president. On behalf of the council, I say the minister has to withdraw the statement. Or else, what is the, if the minister does not withdraw the statement, how is KCBC going to continue with the relationship with the minister as well as the government? Usually when we plan things, we don't tell you in advance. We will execute it. Okay. So will KCBC cooperate with the government? That's the question. Our concern now is the minister should withdraw the statement. That is the concern now. That is the first priority. The afterwards we will think about. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.